హాయ్ అండి, ఈరోజు నేను బెండకాయ సాంబార్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ బెండకాయలు ఎక్కువ తింటే మ్యాథ్స్ బాగా చేస్తారని చెప్పేది. సో దీన్ని మ్యాథ్స్ కర్రీ అని నా బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను మా బాబాయ్కి కూడా అదే చెప్తున్నానండి, ఇది ఎక్కువ తింటే మ్యాథ్స్ బాగా చేస్తారు అని. వాడు ఎందుకో బెండకాయలు కర్రీలా ఇష్టపడ్డు. ఫ్రై చేస్తే ప్రాబబ్లీ తింటాడేమో, బట్ కర్రీలాగా ఇష్టపడ్డు. అందుకే ఇలా సాంబార్లో వేసి పెట్టడానికి ట్రై చేస్తుంటాను. నేను పెట్టిన పెప్పర్ చికెన్ రెసిపీతో ఈ బెండకాయ సాంబార్ నాకు తెలిసి భూప్రపంచం మీద ది పర్ఫెక్ట్ కాంబో అండి. తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ట్రై చేసాము, మాకు చాలా బాగా నచ్చింది. పెప్పర్ చికెన్ కన్నా ఇంకా మీకు ది బెస్ట్ కాంబో ఏదైనా తెలిస్తే, మీరు ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఈ బెండకాయ సాంబార్ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో రెసిపీ మెన్షన్ చేశానండి, చూసి తప్పకుండా ట్రై చేయండి.